నేను తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన వచ్చిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు చాలా క్లారిటీగా కూడా పార్టీలకు అతీతంగా సమాధానం చెప్తారని నేను భావిస్తున్నా. తెలంగాణలో నిజంగా పరిపాలన నడుస్తుందా? అనుమానం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అనుమానమే. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా? రక్షణ పోలీస్ వ్యవస్థ ఉందా? ప్రైవేటు సైన్యం వ్యవస్థ ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన చేస్తుందా? ముఖ్యమంత్రిగా ఆయన వివరించడం లేదు. పోనీ తెలంగాణ ప్రజలకు మంత్రుల పేర్లు తెలుసా? ఫర్ రాంగ్ రీజన్స్ తెలుసు. రాంగ్ రీజన్స్. తెలంగాణలో హైడ్రా అనేది రేవంత్ కోసమా, కాంగ్రెస్ ప్రభుత్వం కోసమా, ప్రజల కోసమా? హైడ్రాతోని రాష్ట్రమంతా ఆగమాగం, 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్నచందంగా వాళ్ళు వివరిస్తున్నారు. తెలంగాణలో మూసీ అనేది రేవంత్ కుటుంబానికా, కాంగ్రెస్ ప్రభుత్వం? మూసీలో వారేది ఏరు కాదు, మూసీలో వారేది ప్రజల కన్నీరు అన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి తయారు చేశాడు. తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో పెట్టడం దేనికి సంకేతం? కాంగ్రెస్ తల్లి కాబట్టి ఆయన పెట్టుకున్నాడు. తెలంగాణ సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం దేనికి సంకేతం? రాచరిక వ్యవస్థకు సంకేతం. సెక్రటరియట్లో పూర్తి స్థాయిలో వాస్తు మార్పు అనేది కొత్త నినాదం. మరి రేవంత్కు సంబంధించి ఎట్లా చూడవచ్చు దీన్ని? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో పాపం గేట్ గుల కొట్టుకున్నాడు ఆయన, అంతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు అదొక అరాచకం. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన నేతలకు 1000 కోట్ల ఆఫరా, లేకపోతే నిజంగా పదవుల కోసం పోయారు? రెండింటి కోసం పోయి ఉండొచ్చు, కానీ పాపం వాళ్ళు అక్కడ వేయనంగా దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఎన్ని రోజులు? 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యవహారం చూస్తుంటే 5 ఏళ్ళు ఉండనిస్తట్టు లేరు వాళ్ళు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీయా? 100%. తెలంగాణలో భవిష్యత్తులో గవర్నర్ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందా? అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకోవాలి. 2028 వరకు బీఆర్ఎస్ పార్టీ నినాదం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంటి? నేతల మాట ఏంటి? తెలంగాణ క్రియేటర్స్ మేము, తెలంగాణ ప్రొటెక్టర్స్ కూడా మేమే అనే నినాదంతో ప్రజలకు వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ పై పోరాటమా, కాంగ్రెస్ పార్టీపై పోరాటమా? వ్యక్తి మీద ఎప్పుడు కూడా పోరాటం ఉండదనే వ్యవస్థ మీద పోరాటం. కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తాడు? కేసీఆర్ గారి నేతృత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటున్నది. కేవలం హరీష్, కవిత, కేటీఆర్ అయినా కొత్త నేతలు ఎంట్రీ ఉంటుందా? తెలంగాణ ఆత్మబంధం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రమే కాదు, తెలంగాణ వాదులందరిది. ఇది స్వయంగా కేసీఆర్ గారు చెప్పింది. కేసీఆర్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ అయినా కూడా యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అనే ఎమోషన్ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆ సెంటిమెంట్ మళ్ళీ కొత్తదనంతో, కొత్త రక్తంతో రాబోతుందా? సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఉంటుందండి, అది ఎప్పుడు పోదు. అది ఇప్పుడు తల్లి అనే సెంటిమెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఊరు అనేటువంటి సెంటిమెంట్ ఉంటుందా? ఉంటుంది. అట్లనే తెలంగాణ అనే సెంటిమెంట్ కూడా ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. అది అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దాకా అరెస్టులు రావచ్చా? దేన్నైనా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్. ఫైనల్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు? ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తున్నప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఏం చేయాలో ఎట్లయినా తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రశ్నిద్దాం, పోరాటం చేద్దాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం.